హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారందరూ? నేను మీ ఇట్లు శ్రావణి వర్మ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్లి త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. కొత్తగా ఛానల్ పెట్టినా సరే చాలామంది సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ అనేది చూపిస్తున్నాను. గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు 1 గార్లిక్ అనేది తీసుకొని స్మాల్ పీసెస్ ఆఫ్ కట్ చేసుకొని బౌల్‌లో వేసుకోండి. నెక్స్ట్ మీరు పసుపు, కారం, సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా లైట్‌గా వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అది ఏమి యాడ్ చేయకండి. చక్కగా గార్లిక్ ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా మీరు ఆ బౌల్‌లోనే మిక్స్ చేసుకోవాలి. నేను 1 ఎగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూడండి 1 ఎగ్ నేను కట్ చేస్తే నాకు ఇక్కడ 2 ఎగ్స్ అనేవి వచ్చాయి. హ్యాపీగా మనం 1 ఎగ్‌తో 3 బ్రెడ్ స్లైసెస్ అనేవి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎగ్ వేసాక కూడా మీరు చక్కగా బీట్ చేసుకోండి. మీకు మంచి ఫ్లఫీగా వస్తది బ్రెడ్ అనేది. అదంతా మీరు చక్కగా బీట్ చేసుకున్నాక చిన్న పీసెస్ ఆఫ్ కొరియాండర్, పుదీనా కూర మీరు యాడ్ చేసుకొని మళ్ళీ చక్కగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని చక్కగా హీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నానో దాంట్లో బ్రెడ్ స్లైసెస్ అనేవి ఇలాగ డిప్ చేసి మీరు ప్యాన్ మీద వేసుకోవాలి. డిప్ చేసి వేశాక ప్యాన్ మీద మీరు ఎక్కువసేపు ఏం కలపకండి. మూత అనేది లిడ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి 2 మినిట్స్ పోయాక. లో ఫ్లేమ్‌లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో అయితే మీకు మాడిపోతుంది బ్రెడ్ కిందన ఆమ్లెట్ కూడాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ పోయాక అది కూడా చెక్ చేసుకొని ఒకసారి టర్న్ చేసుకోండి. ఎంత బావుందో ఫ్లఫీగా మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఇలా మీరు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ రూపంగా పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.